ఇంట్లో వాళ్ళు ఈ సాంగ్ చూస్తే నా చాప్టర్ క్లోజ్. ముందు ఎవరు చూడకుండా జాగ్రత్త పడాలి. అభిమానులకి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్. ఈ సాంగ్ లో దుమ్ము రేపిన, ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టిన కొత్త తార సియా ఎవరో తెలుసా? రాజకుటుంబానికి చెంది వ్యాపార రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగి ట్రస్ట్ ని స్థాపించి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న దశరథ రామయ్య గారి కోడలు. వారి చిన్న కొడుకు, ఈ మధ్యనే రాజ్యాధిపతి పదవి చేపట్టిన దేవాంశ్ భార్య. పోయింది, పరువు మొత్తం పోయింది. నా కోడలేంటి, ఈ విషయాలన్నీ నాకు తెలియకపోవడం ఏంటి? ఇప్పుడేం చేయాలి? शुद्धस्फटिकसङ्काशम् त्रिनेत्रम् पञ्चवक्त्रकम् गङ्गाधरम् दशभुजम् सर्वाभरणभूषितम् नीलग्रीवम् ఇంట్లో వాళ్ళకి కనిపిస్తే చంపేస్తారు. దేవుడా, ఏం చేయాలి? यादर्मोत्तरीयञ्जवरेण्यमभयप्रदम् कमण्डलवक्षसोत्तानाधारिणम् शूलपानिनम् ज्वलन्तम् पिङ्गलजटाशिखामद्योतधारिणम् वृषस्कन्धसमारोढम् उमादेहार्थधारिणम् अमृतेनात्मदम् शान्तम् दिव्यभोगसमन्वितम् दिग्देवता కలసం తీసుకొచ్చారా? ఒక విషయం మీతో చెప్పాలి జానకరామయ్య గారు. ఈ ఇంటి కోడలైనందుకు మీ అమ్మాయి, అలాంటి కూతుర్ని కన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు. ఇలాంటి కార్యక్రమంలో పాలు పంచుకోవటం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో జన్మల పుణ్యఫలం. పుణ్యఫలం కాదు పంతులు గారు, ఏ జన్మలోనే చేసుకున్న పాపం. ఇలాంటి కూతురు నా కడుపును పుట్టింది. చెప్పు బంగారం. బంగారమా నా బొందా? టీవీ చూసావా? సాంగ్ రిలీజ్ చేశారు. ప్రొడ్యూసర్ తో మాట్లాడమని చెప్పాను కదా, మాట్లాడలేదు ఇంకా? మాట్లాడారు, వేయనని చెప్పి వేసేశారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ చూస్తున్నారు. కనిపిస్తే చంపేస్తారు. నాకు చావు తప్ప వేరే దారి లేదు. టెన్షన్ పడకు, ఏదో ఒకటి ఆలోచిద్దాం. प्रजनने ब्रह्मादिष्ठतु पादयोर्विष्णुस्तिष्ठतु हस्तयोर्हरस्तिष्ठतु
అబ్బా సూపర్ మామా. ఎవరికి పుట్టిందో గాని కత్తిలా ఉందిరా బాబు. ఇలా చేసిందేంటి? నన్నడిగితే నేనేం చేయనత్తయ్యా. గారాబం చేసి చెడగొట్టింది మీరు. ఇంట్లో ఎవరిదైనా భయం ఉంటే అది ఇలా చేసుండేదా? చుట్టూ తిరిగి నా మీద పడతావేంటి? ఇలా చేస్తుందని నాకు మాత్రం తెలుసా? ఇప్పుడు నా కొడుకు తెలిసి చంపేస్తాడు. మనందరికీ తెలిసిందే రాజకుటుంబం అంటే ఎన్ని ఆంక్షలు కట్టుబాట్లు ఉంటాయో. మరి వాటన్నిటినీ దాటుకుని ఆ కుటుంబం నుంచి ఒక అమ్మాయి ఈ స్థాయికి వచ్చిందంటే సాధారణమైన విషయం కాదు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే సియాకి సినిమాల్లో ఆసక్తి ఉన్నట్టు గాని లేదా ఆల్బంలో నటిస్తున్నట్టు గాని తన కుటుంబ సభ్యులకి తెలీదు. మరిప్పుడు ఈ విషయం తెలిసాక సియా పైన ఆంక్షలు విధిస్తారా లేక ప్రోత్సహిస్తారా? నిజానిజాలు ఎప్పటికప్పుడు మీ ముందుకి తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అంతవరకు మరొకసారి ఈ పాటను చూసి ఎంజాయ్ చేయండి. ఏమంటారత్తయ్యా? సియా మీద ఆంక్షలు విధిస్తారా లేక ప్రోత్సహిస్తారా? నువ్వు చెప్పు దేవాంశ్. ఆవిడ భర్త రాజ్యాధిపతివి. నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. ఏం చేస్తావు? చెల్లిని షూటింగ్కి వెళ్ళమని ఈవిడి ప్రోత్సహించి ఏమీ తెలియనట్టు ఇప్పుడెలా గొడవ చేస్తోందో చూడు. అవకాశం దొరికితే ఈరుకున పడేస్తుంది. నమ్మొద్దు చెల్లి అంటే విన్నది కాదు. ఒక పని చేతముడు, మనకెలాగూ చాలా వ్యాపారాలు ఉన్నాయి కదా. సియాకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి మనమే ఒక సినిమా కంపెనీ పెట్టి సియా హీరోయిన్గా సినిమాలు తీద్దాం. రేయ్ నోర్మి, ఇలాంటివి మన ఇంట వంట ఎక్కడైనా ఉన్నాయా? ఇప్పటికే చేసిన పనికి ఎలా తలెత్తుకోవాలో తెలియక వేళాకోళం చేస్తున్నావా? వేళాకోళం కాదు బామ్మగారు, సీరియస్గానే అన్నాడు. ఇప్పుడు అంతకు మించి వేరే దారేముంది చెప్పండి? పోనీ తలెత్తుకోలేని పని చేసింది కదా అని ఇంట్లో నుంచి పంపించేయగలమా? నా మానాన నేనుంటే ఏంటి దీనికింత పొగరు అని ఎప్పుడు ఆడిపోసుకునేవారు.
ఎంత పొగరుగా ఉన్నా నేనిలా ఎప్పుడు ఇంటి పరువుని గడప దాటించింది లేదు. ఇప్పుడు చిన్న కోడలు చేసిన దానికి ఏమంటారు? బాబాయ్ గారు వచ్చారు. రండి బాబాయ్ గారు, చూడండి మీ కూతురు చేసిన ఘనకార్యం. ఒక పక్క మీ అల్లుడు గారు గొప్ప కార్యం చెయ్యాలని హోమాలవి చేస్తుంటే భర్త పక్కనుండాల్సింది పోయి పొట్టి పొట్టి బట్టలేసుకొని డాన్సులు చేస్తూ ఇంటి పరువు ఎలా తీసిందో చూడండి. ఏమంటారు మీరు? చంపేస్తాను. ఏమిట్రా మాటలు? నిజంగానే చంపేస్తావా? చిన్నప్పటి నుంచి దానికి ఆ సినిమాలంటే ఇష్టం. అయినా ఎంతమంది అలా నటించటం లేదు? అదేదో పెద్ద నేరమో ఘోరం అయినట్టు మాట్లాడితే ఎలా? ఈ టీవీ వాళ్ళకు కూడా పని పట్టలేదు. వేసిందే వేసి బుర్రలు పాడు చేస్తున్నారు. మనం చేస్తున్న పనిని బట్టి విమర్శ ఉండదమ్మా. ఏ స్థానంలో ఉండి చేస్తున్నామన్న దాన్ని బట్టే విమర్శ ఉంటుంది. జానకి రామయ్య కూతురుగా ఈ పని చేస్తుంటే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ దశరథ రామయ్య గారి కోడలు ఇప్పుడు తనేం చేసినా అది ఏంటి పరువు ప్రతిష్టలతో ముడిపడుందన్న సంగతి మర్చిపోయి చేస్తే ఎలా? నా కూతుర్ని ఇంటికి పంపించేటప్పుడు ఆస్తిపాస్తులు కట్న కానుకలు ఏమీ ఇవ్వలేదు. నా కూతురు మీ ఇంటి పరువు కాపాడుతుంది బావగారు అని మాటిచ్చి పంపాను. అది పరువుని తీసేస్తే దాన్ని నా కూతురుని ఇంకా ఎలా అనుకుంటాను? ఎలా ప్రాణాలతో ఉండనిస్తాను? ఎక్కడుందది? ఎక్కడుందది? అయ్యో జానకి! ఎవరే జానకి? ఆగరా జానకి! ఆగరా! ఏమండి, నా మాట వినండి. ఏమండి పడకండి. జానకి ఆగండి. ఆగరా! ఏమండి మాట వినరా? జానకి ఆగునన్నా. సియా! 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 ఎక్కడున్నావే? అమ్మా, సియా! సియా! పదక్క చూద్దాం. ఓసే సునైనా, అటు వెళ్ళి వెతకవే.
సియా బాబాయ్ గారు, ఇక్కడికి రండి. సియా జంప్ బాబాయ్ గారు. జానకి జానకి ఏమండి ముద్రష్టపు దానా, ఎక్కడ చచ్చావే? నా కొడుకు ఇంత కష్టం తెచ్చిపెట్టావే. ఏమండి ఏమండి ఊరుకోండి. ఎంత పని చేసిందిరా నాయనా. ఊరుకోరా జానకి. దేవుడా, దీనికి ఇలాంటి బుద్ధి పుట్టించావేంట్రా దేవుడా. ముద్రష్టపు దానా, నిన్ను ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నామే, ఇవేవి గుర్తుకు రాలేదా? నాన్నా, అయ్యయ్యో, ఏవి సినిమాగోలే, ఎంత పరువు పోయింది. ఊళ్ళో తలెత్తుకోకుండా చేసావు కదే. ఏ మొహం పెట్టుకుని బయట తిరగాలే. ఇడియట్, కళ్ళు నెత్తికెక్కాయా? చూసుకోవా? సారీ అమ్మా. పర్వాలేదండి. రా అమ్మా, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు సార్. పర్వాలేదు, రా అమ్మా. ఎక్కడికి వెళ్ళాలి? అవసరం లేదు సార్, నేను వెళ్ళిపోతాను. అయ్యో రామ్మా, మీరు ఆగమ్మా. అరే ఏంటి ఇలా వెళ్ళిపోతుంది? ఈ గొంతు ఎక్కడో విన్నానే. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా సియా ఇల్లు వదిలి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది.